వివాదం కొనసాగుతోంది. తెలంగాణ తల్లి విగ్రహంపై కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లీడర్లు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ ఏర్పాటు చేసేది తెలంగాణ తల్లి విగ్రహం కాదు, సవతి తల్లి విగ్రహం అంటూ సెంబీపూర్ రాజు కామెంట్స్ చేశారు. మహిళా సమాజాన్ని అవమానించేలా కొత్త విగ్రహం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహంలో పేదరికం కనబడాలా అంటూ ప్రశ్నించారు సెంబీపూర్ రాజు. మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ఆర్కిటెక్చర్లకు సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తేజ లైవ్లో అందిస్తారు. తేజ, ఏంటి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఇటు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య చాలా గొడవ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. సెంబీపూర్ రాజు ఎందుకు అంత సీరియస్ అవుతున్నారు? తెలంగాణ తల్లి విగ్రహంలో నిజంగా సవతి తల్లి విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం కాదు అని ఆయన చెప్తూ ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహంలో పేదరికం కనబడాలా అంటున్నారు. ఏంటి పేదరికం అనే మాట ఎందుకు వచ్చింది అసలు? రోజా, ప్రధానంగా మనం చూసినట్లయితే మాత్రం ఈ నెల 9వ తేదీన అంటే డిసెంబర్ 9వ తేదీన విగ్రహావిష్కరణ, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఇటు రాష్ట్ర సచివాలయంలో జరగబోతుంది. చాలా అట్టహాసంగా కూడా నిర్వహించబోతున్నారు. ఈ విగ్రహావిష్కరణకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకురాలైనటువంటి సోనియా గాంధీని కూడా ఆహ్వానించబోతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ కాలంలో కనీసం ఈ విధమైనటువంటి ఆలోచన సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ నేతలకు రాకపోవటం శోచనీయం అనేటువంటి విధంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానివ్వండి, లేదంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, ఆ మంత్రులు కానివ్వండి ఒకటే బీఆర్ఎస్ పైన విమర్శలు చేస్తుంటే, కానీ బీఆర్ఎస్ మాత్రం అంతకంత ధీటుగా కూడా స్పందిస్తున్నట్లుగానే చెప్పాలి. ఈ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన అంశంపైన అయితే మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతున్నట్లుగానే చెప్పాలి. కానీ ఈరోజు ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం తీవ్ర సంచలనంగా మారాయి. తెలంగాణ తల్లి విగ్రహంలో పేదరికం కనపడాలా అనేటువంటి ఒక ప్రశ్న లేవనెత్తినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఖచ్చితంగా అంటే ఆ తెలంగాణ తల్లి విగ్రహం అనగానే పూర్తి స్థాయిలో ఎందుకు ఈ విధంగా పేదరికంగా చూపిస్తున్నారు, ఇది తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయటం కాదు, ఇది సవతి తల్లి విగ్రహం అంటూ కూడా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్య చేశారు. అంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం కేవలం ఇటు కాంగ్రెస్ పార్టీని కానీ కొంత అవమానించే విధంగా కూడా, లేదంటే కొంత ఇరుకుని పెట్టే విధంగా కూడా కావాలనే పనిగట్టుకొని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం కనీసం 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి ఈ విధమైనటువంటి ఇలా ఏర్పాటు చేయటం చేత కాలేదు అనేటువంటి స్థాయిలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. మొత్తంగా ఈ రెండు అంశాలపైన అయితే మాత్రం ఈ అంశంపైన అయితే మాత్రం రెండు పార్టీల మధ్య కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదం నడుస్తుంది అనేట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.